నమో వెంకటేశాయ నమః. ఈరోజు సప్త శనివారాల్లో 7వ వారం అయితే పూర్తి చేసుకున్నానండి నేను. ఈరోజు అయితే తెల్లవారుజామునే 4 గంటలకైతే లేచాననమాట. నైటే ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడి దగ్గర సామాగ్రి అంతా కడిగేసుకుని కిచెన్ అంతా క్లీన్గా అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు తెల్లవారుజాము 4 గంటలకు అయితే లేచాననమాట. ఫస్ట్ మళ్ళీ రాత్రి ఎంత శుభ్రం చేసుకున్నా సరే ఉదయం లేచి మళ్ళీ గదులు అన్నీ శుభ్రం చేసుకోవాలి కదా, అవన్నీ శుభ్రం చేసుకుని ఫ్రెష్ అయితే అయిపోయాను. తలస్నానం అయితే చేసేసిన తర్వాత కిచెన్లోకి వచ్చి ముందు నేను అదే కరచినుకతో ప్రసాదం అయితే తయారు చేస్తున్నాను. పక్కన రైస్ కూడా పెట్టాను పులిహోరకని. అవి అలా పక్కన ఉడుకుతూ ఉన్నాయి. నేను ఈ పక్కన అయితే పిండి ప్రమిదలకైతే నేను బెల్లం కోరుకున్నాను అనమాట. బెల్లం కోరుకుని పాలు, ఒక అరటిపండు వేసి బాగా కలిపి పిండి ముద్దను తయారు చేసి పక్కన అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చలిమిడికి అయితే బెల్లం కోరి చలిమిడి కూడా కొంచెం తయారు చేసి అది కూడా పక్కన పెట్టుకున్నాను. వడపప్పు కూడా అయితే నానబెట్టి పక్కన పెట్టాను అనమాట. పాలైతే మరిగిపోయాయండి. నేను ముందే కరాచీనొక లైట్‌గా ఫ్రై చేసి పక్కనైతే పెట్టాను. అందులో కొంచెం పంచదారని, కరాచీనొక 2 మిక్స్ చేసి పాలలో అయితే ఏసి కలిపేశాను. ప్రసాదం అయితే ఓ పక్కన ఉడుకుతుంది. మరో పక్కనైతే నేను రైస్ కోసం నీళ్లు పెట్టాను కదా, అవి అయితే మరిగిపోయాయి. అందులో కూడా బియ్యం వేసి పక్కన పెట్టేసా. ఈ లోపల ప్రసాదం అయితే పూర్తయిపోయింది. ప్రసాదం పక్కన పెట్టేసుకుని ఈ రైస్ ఉడికే లోపల నేను పులిహోరకి సంబంధించిన పచ్చిమిరకాయలు, ఎండుమిరపకాయ, వేరుశనగుళ్ళు, శనగపప్పు, ఆవాలు, అల్లం, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకుని ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. ప్లేట్లో పెట్టుకుని అవన్నీ పోపు అయితే వేయించుకున్నాను అనమాట. ఆ పోపు వేయించేసుకున్న తర్వాత నిమ్మకాయ, సాల్ట్, పసుపు వేసేసి పులిహోర అయితే రెడీ చేసేసాను. ప్రసాదాలు అయితే రెడీ చేయటం అయితే అయిపోయింది. పులిహోర, కరాచినుకతో ప్రసాదము, వడపప్పు, సల్లివడి ఈ 3 నేనైతే ప్రసాదాల కింద అయితే పెడుతున్నాను. ఇక పళ్ళు అయితే అరటిపళ్ళు, దానిమ్మ, కివి పళ్ళు అయితే పెట్టారనమాట. ఈ 7వ వారం అయితే అయిపోయి 2 వారాలు అయితే అయిపోయిందండి. నేను బాగా లేట్ చేశాను వీడియో పెట్టడానికి అయితేని. ప్రసాదాలు అయితే అన్ని పూర్తయిపోయాయి కదా, అవి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పూజ దగ్గరికి అయితే వచ్చేసాను. ముందుగా ప్రమిదలకి నేను పిండి కలిపి పెట్టుకున్నాను కదా, కొంచెం నానబెట్టాను అనమాట. నానబెట్టి ఇప్పుడైతే ప్రమిదలు అయితే తయారు చేసుకుంటున్నాను. ప్రమిదలు పూర్తిగా తయారు చేసినవి అయిపోయిన తర్వాత ప్రమిదలకి గంధము అలాగే కుంకుమతో వెంకటేశ్వర స్వామి నామం అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఏకత్రులకి మళ్ళీ దేవుడి పటములకి పీట మీద ముగ్గు వేసుకుని శుభ్రంగా రెడీ అయితే చేసుకుంటున్నాను నేను. దేవుడి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా అయితే సర్దేసుకున్నాను. ఇప్పుడు పీట అక్కడ పెట్టి పీట మీద దేవుని పటం పెట్టి అలంకరణ అయితే చేసేసుకుంటున్నాను. అన్నీ రెడీ చేసేసుకుని ప్రమిదలు అవి పెట్టేసుకుని ప్రమిదల మీదలో ఆయిల్ వేసుకొని ఒత్తులు ఒక్కొక్క కుందులో 7 ఒత్తులు అయితే వేసేసుకుని రెడీ అయితే చేసుకున్నాను. శుభ్రంగా మొత్తం అంతా అలంకరణ అయితే చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ పూజలో గణపతి పూజ అయితే చెయ్యాలి. గణపతి పూజ కూడా పూర్తి చేసుకుని తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేస్తున్నాను అనమాట. నేను 4 గంటలకు అయితే లేచానని చెప్పాను కదా, 4 గంటలు లేస్తే నాకు పూజ పూర్తి అయ్యే టయానికి 10 అయితే అయిందనమాట టైము. టైం అయితే చాలా ఎక్కువే పడుతుంది. పూజకైతే కొంచెం టైం ఎక్కువే అవుతుందనమాట. ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, ప్రసాదాలు రెడీ చేయడం, ఈ ప్రాసెస్ ఏమీ కాకుండా దేవుడి దగ్గర సామాగ్రి అంతా సర్దుకోవటం, ఇది ఏది కాకుండా పూజ కంప్లీట్గా 2 అవర్స్ అయితే పడుతుందనమాట. ఓన్లీ పూజ చేయడానికి మాత్రమే 2 అవర్స్ అయితే పడుతుంది నాకు. ఒక గంట సేపు ఏమో పూజ మంత్రాలు చదువుకోవడానికి ఒక గంట పడుతుంది. తర్వాత వచ్చి కథలు ప్రత్యేకంగా 5 కథలు అయితే ఉంటాయి. ఆ 5 కథలు చదవడానికి అయితే ఖచ్చితంగా గంట అయితే పడుతుంది నాకు. ప్రతి వారం కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేస్తాను నేను. మా వారు కూడా హెల్ప్ చేస్తారు ఉంటేని, పూజ దగ్గర కూడా కూర్చుంటారు. కాకపోతే ఈ రోజు అయితే ఇంటి దగ్గర అయితే లేరనమాట. అందుకే నేను మొత్తం పూజ అంతా నేనే చేసుకుంటున్నాను. వీడియో తీసే వాళ్ళు కూడా ఎవరు లేరు. నేనే వీడియోస్ తీసుకుంటూ నేనే పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా టైం ఎక్కువ పడుతుంది. 4 గంటల నుంచి 10 గంటల దాకా అయితే పట్టేసింది. వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వీడియో అయితే తీసి పెట్టేవారు. వాళ్ళు అయితే ఇంటి దగ్గర లేరు. అందుకే నేనే వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇంకా చాలా ఎక్కువ టైం అయితే పట్టేసింది.
ప్రతి వారం కూడా ఇదే ప్రాసెస్లో అయితే నేను పూజ అయితే చేసుకుంటాను. ఈరోజు ఏదో సింపుల్గా చేసేద్దాము, మళ్ళీ వారం మళ్ళీ బాగా చేసుకుందాంలే అన్న ఉద్దేశం అయితే ఉండదు. ఒకే ప్రాసెస్లో అయితే చేస్తాను ప్రతి వారం కూడా. 7 వారాలు అయితే కంప్లీట్ అయితే బాగా చేసుకున్నా నేను. చాలా బాగా అయితే జరిగిందనమాట పూజ 7వ వారం కూడాని. కాకపోతే నేనైతే మాత్రం కొంచెం సంక్రాంతి టైంలో అయితే ఒక 3 వారాలు అయితే పూజ అయితే చేయలేదు. అందుకే కొంచెం బాగా లేట్ అయితే అయిందనమాట నాకు 7 వారాలు అవ్వడానికైతేని. ఈ పూజ చేసుకుంటే చాలా చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంటదనమాట ఆ రోజు నిజంగా ఇంట్లో. ఈ పూజ చేస్తే మాత్రం కంపల్సరీ పాజిటివ్ ఎనర్జీ అండి. చాలా మంచి అయితే జరుగుతుంది. ఆల్రెడీ నేను చూసాను కాబట్టే మళ్ళీ రెండోసారి అయితే ఈ పూజ అయితే చేస్తున్నాను. ముందు ఒకసారి ఆల్రెడీ ఒక 4 సంవత్సరాల క్రితం అయితే ఈ పూజ 7 వారాలు చేశాను. 7 వారాలు చేసిన తర్వాత నేను ఫలితం అయితే పొందాను. అందుకే ఇప్పుడు మళ్ళీ 7 వారాలు అయితే చేస్తున్నాను. ఇప్పటికైతే 7 వారాలు పూర్తయిపోయినాయి. తర్వాత నేను అనుకున్న మాట నెరవేరితే అప్పుడు వడ్డీ వారం అయితే 8వ వారం అయితే చేస్తానని చెప్పేసి నేను దేవుడి దగ్గర అయితే చెప్పుకున్నాను. ఆ పని అయితే అవ్విన తర్వాత 8వ వారం అయితే చేస్తాను నేను. వడ్డీగా ఖచ్చితంగా 8వ వారం అయితే అప్పగిస్తాను ఆ స్వామికి. నేను చేసిన పూజా విధానం మీకు నచ్చితే నా వీడియోని చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కూడా నన్ను అడగండి. నేను కామెంట్ రూపంలో మీకు చెప్తాను. నా పూజా విధానం వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూసి చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీరు ఎంతమంది ఎక్కువ లైక్ చేస్తే అంతమందికి అయితే రికమెండేషన్ అవుతుంది. నేను చేసే పూజ కొంచెమందికి నచ్చి ఉండొచ్చు. నా పూజ చూసి కూడా ఎవరైనా చేసుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా రికమెండేషన్ అవుతుంది. అందుకే చిన్న లైక్ అయితే చేసేయండి. నేను పూజ మొత్తం బాగా చేశానో లేదో చివర్లో మాత్రం కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలానే షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఇక్కడతో అయితే పూజ మొత్తం అంతా కంప్లీట్ అయితే అయిపోయిందండి. నాకు పూజ మొత్తం అవడానికి అయితే 6 గంటలు అయితే పట్టిందనమాట. వెళ్తూ చిన్న లైక్ అయితే మాత్రం ఖచ్చితంగా చేసేయండి.